డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో క్వాంటమ్ మేనిఫెస్టేషన్ కోచ్ క్వాంటమ్ షా గారు ఉన్నారు. వీతో మేనిఫెస్టేషన్కి రిలేటెడ్ కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మ్యామ్. మనకి త్వరలోనే దీపావళి రాబోతోంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఈ లైట్స్ని వెలిగించి క్లీన్ చేసుకొని లక్ష్మీదేవిని ఇంట్లోకి మనం ఆహ్వానిస్తూ ఉంటాం. దీపావళి రోజున మంచిగా చక్కగా పూజ చేసుకొని. అయితే ఇవన్నీ ఎన్ని చేసినా కానీ చాలా మందికి ఏంటంటే నేను ఎంతో చేస్తున్నాను, అంత నీట్గా ప్రతి ఇయర్ నేను పూజ చేసుకుంటూ ఉంటాను, బట్ అయినా కానీ నేను అంటే ఏమి తక్కువ చేయకుండా నేను లక్ష్మీదేవిని పూజించాను, బట్ అయినా కానీ నేను మేనిఫెస్ట్ చేసిన ఏవో నాకు ఎక్కడైనా నేను అనుకుంది అయితే అవ్వట్లేదు అండ్ డబ్బులు అయితే అసలు రావట్లేదు అండ్ వచ్చినా నిలబడట్లేదు అని, అప్పులు అవుతున్నాయని చాలా మంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా మనకి ఇప్పుడు ఎలాగో మనం దీపావళిని లక్ష్మీదేవి యొక్క పండుగగానే అనుకుంటూ ఉంటాం. ఈ రోజున మనకి అంటే మేనిఫెస్టేషన్లో మనం వెళ్ళినట్లయితే దానికి సంబంధించి ఏమన్నా ఈ రోజున మనము అంటే దీపావళి రోజున ఈ టెక్నిక్ని కనుక మనం ఫాలో అయినట్లయితే మనకి లక్ష్మీదేవిని చక్కగా మనం వెల్కమ్ చేయొచ్చు, మన జీవితంలో మనీని అట్రాక్ట్ చేసుకోవచ్చు అని ఏమైనా ఉందా? ఖచ్చితంగా, షూర్లీ, డెఫినెట్లీ. ఇప్పటి వరకు ఎలాంటి పూజ చేశారో, ఎలా చేశారో సేమ్ అదే చేయండి. కానీ ఇప్పటివరకు మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? అప్పులు అయ్యాను, అనుకున్నంత కాలేదు కదా. కానీ ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేయండి. ఐఎమ్ గివింగ్ యూ అష్యూరెన్స్ అండ్ గ్యారంటీ, ఇక్కడి నుంచి ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది, సంపద అభివృద్ధి ఉంటుంది. చిన్నది ఏంటంటే మీరు చేసే ఆ లక్ష్మీ పూజ కొంచెం నేను చెప్పే క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ మేనిఫెస్టేషన్ విధానంలో చేయండి. సేమ్ అదే చేయండి, నేను చెప్పే విధానంలో చేయండి. రైట్. మనం దీపావళి అమావాస్య రోజు జరుపుకుంటాం. మీన్స్ వాట్? నో మూన్. మీన్స్ నో మూన్. అమావాస్య. రైట్. వాట్ ఈస్ ద మూన్? The moon has influence on the water, on the earth. Right? భూమి మీద 72% నీరు ఉంది. మనిషిలో కూడా 72% నీరు ఉంది. The human body is composed of 72% of water. Yes, yes, correct. ఇంకా చెప్పాలి అంటే యత్ బ్రహ్మాండే తత్ పిండే, ఈ బ్రహ్మాండమైన విశ్వంలో ఏదుందో అదంతా కూడా సూక్ష్మ రూపంలో, ఒక ఐకానిక్ రూపంలో మనలో ఉంది. వాటర్ హ్యాస్ ఇట్స్ వేవ్స్ మూవ్మెంట్ and some abnormalities when moon has effect, especially on full moon, no moon, పౌర్ణమి రోజున, అమావాస్య రోజున. రైట్. ఒక కంక్లూజన్కి నేను వచ్చాను. చంద్రుడు నాకంటే ఎక్కడో దూరంలో ఉన్నాడు, కానీ బట్ నా శరీరంలో ఉన్న నీటి మీద మాత్రం అతడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బీచ్లో నేను అలల్ని ఎంజాయ్ చేస్తున్నాను అంటే చంద్రుడు కూడా దానికి కారణం, నా ఎంజాయ్మెంట్కి చంద్రుడు కూడా కారణం. రైట్. ఇక్కడ నో మూన్ మీన్స్ నో ఇమోషన్స్. వాట్ ఈస్ వాటర్ ఫ్లోయింగ్? ఎమోషన్స్. మేబీ లవ్, మంచి ఎమోషన్ కావచ్చు, సాడ్, హేట్రేడ్, ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ అయినా కూడా కావచ్చు. బట్ దే ఆర్ ఎఫెక్టింగ్. సో మనకి ఏ రిచువల్ ఉన్నా, ఏ విధానం నేర్పించినా ఒక పీరియాడికల్గా ఫర్ ఎవ్రీ 1 month ఆర్ ఫర్ ఎవ్రీ ఫోర్ట్నైట్ ఆర్ ఫర్ ఎవ్రీ 1 year రెన్యువల్ చేసుకో. ఆ ధన్వంతరి గారు అమృతం తీసుకొని వచ్చారని మాట్లాడుకున్నాం క్షీరసాగర మదనంలో. అంటే ఏంటి? నువ్వు నీ స్థితి నుంచి పక్కకి వెళ్ళిపోయావు, నో ప్రాబ్లం, కమ్ బ్యాక్. దీన్నే కొహెరెన్స్, డికోహెరెన్స్ అంటాం క్వాంటమ్ ఫిజిక్స్లో. క్వాంటమ్ ఫిజిక్స్లో నీకు ఏది కావాలో అది తీసుకో. ఎట్లా? ఏది తీసుకున్నావో అవసరం లేని అది వదిలేసే. ఇప్పుడు అర్జునుడికి లార్డ్ కృష్ణ భగవాన్ చెప్తాడు, దిస్ ఈస్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ అని కోచింగ్ ఇస్తాడు. అన్ని తెలుసుకున్నాక అర్జునుడు అంటాడు, ఓ మై గాడ్, ఏంటిది కృష్ణ? చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యావ నిగ్రహం వాని వాయోరవసి దుష్కరం. ఏదో చెప్పేటప్పుడు బాగానే ఉంది, కానీ ఇది ప్రాక్టీస్ చేయాలంటే ఏదో దుష్కరం, ఇంపాసిబుల్ గా ఉంది అంటాడు. సో కృష్ణుడు మంచి టీచర్ అండి. అంటే కృష్ణుడు నేను చెప్తాను, ఏదో చెప్తున్నా, కూర్చో, గోడకొచ్చివే, లేదంటే బయటకు వెళ్ళిపో అనే భయం పెట్టలేదు. అంటే జీవితంలో నేను ప్రశ్నిస్తే నాకు పనిష్మెంట్ దొరికిద్దని భయం పెట్టాల టీచర్. మన రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రశ్నించడం నేర్పించమంటుంది. సైంటిఫిక్ టెంపర్ చెప్తోంది, సార్ ఇది చేస్తే ఏంటి, దీని వెనకాల సైంటిఫిక్ మీనింగ్ ఏంటి, ఆ సైంటిఫిక్ టెంపర్ నేర్చుకోవాలి, ఉండాలి పిల్లవాడికి. అది మన రాజ్యాంగం అర్థం చేసుకోవాలి. దాని నుంచి కదా వాడు ఎక్స్పెరిమెంట్స్ చేసేది, కొత్త ఇన్వెన్షన్స్, ఆవిష్కరణలు మనకి ఇవ్వగలిగేది. సో ఇక్కడ కృష్ణుడు మంచి టీచర్ ఏమంటాడు అంటే, ఎస్ యు ఆర్ రైట్ అంటాడు. అర్జున్ చెప్పేది కరెక్ట్ కాదు, ఇది లేదు మేనిఫెస్టేషన్ అంటున్నాడు అర్జున్, కరెక్ట్ కాదు. కానీ అతని స్థాయికి వెళ్ళటానికి ఎస్ అని రెజోనేట్ అయ్యాడు టీచర్, అతని స్థాయికి వెళ్ళాడు. అప్పుడు అటెన్షన్ పే చేసి నాలాగే ఓకే అని వింటాడు. కాబట్టి లేదు అని అంటే ఇంకా వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించాడు. రైట్. స్టూడెంట్స్కి మనం ప్రత్యేకంగా ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు, అంతా లోపల ఉంది. బ్రహ్మాండే పిండే,
లోపల ఉంది. సో నా అగ్రజుడు, నా అన్నయ్య స్వామి వివేకానంద ఏమంటాడు అంటే, ఇట్ ఈస్ అ గుడ్ టీచర్ who can come down immediately to the level of the student, who can listen to the ears of the student, see through the eyes of the student, understand through the hearts of the student. He is the real teacher. కృష్ణ భగవానుడు రియల్ టీచర్. అర్జున్ లెవెల్కి వెళ్ళాడు, రిజంబుల్ అయ్యాడు, ఆయన స్థాయికి వెళ్ళాడు. నువ్వు నా స్థాయిలో లేవు, నేను నీకు టీచింగ్ చెప్పను అనలేదు. అర్జున్ ఉన్న మెంటల్కి వెళ్ళి అప్పుడు చెప్పాడు, నో ప్రాబ్లం, అది ఇంపాసిబుల్ కాదు, కొంచెం కష్టమేమో, కష్టం అన్న పదాన్ని నువ్వు ఇంపాసిబుల్ అంటున్నావేమో, బట్ ఇట్లా చేయి. అసంశయ మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాస వైరాగ్య, అభ్యాస వైరాగ్య. వాట్ ఈజ్ వైరాగ్య? ఏదో నువ్వు మేనిఫెస్ట్ చేసుకున్నావు, నీకు అవసరం లేదు, నువ్వు మేనిఫెస్ట్ చేసుకున్నావు, దాన్ని నువ్వు దూరం చేసుకోవాలి అంటే నీకు కావాల్సింది ఏదో నువ్వు తెచ్చుకోవాలి. దట్ ఈస్ అభ్యాస. సో వాట్ ఈస్ టు బి ప్రెజెంట్, బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ద ప్రెజెంట్. ఆటోమేటిక్లీ ద అబ్సెన్స్ దట్ షుడ్ బి అబ్సెంట్ దట్ విల్ గో అవే. నాకు చీకటి 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 గురించి ఆలోచిస్తే చీకటి పోదు. చిన్న మైనపోతే తెచ్చినా చాలు, చీకటి పారిపోతుంది. వెలుగు లోపలికి తెచ్చుకుంటే చీకటి పారిపోతుంది, లైట్ ఆన్ చేస్తే చీకటి పారిపోతుంది. సో ఏది నాకు అవసరమో నా లైఫ్లో నేను డబ్బు మేనిఫెస్ట్ చేసేటడానికి అది నేను తీసుకొచ్చుకుంటే ఉన్నది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ధన్వంతరి గారు తెచ్చింది కూడా అదే. నీకు కావాల్సింది నువ్వు లేవు, పక్క దారికి వెళ్ళావు, ఏదో వేరే మేనిఫెస్ట్ చేసుకుంటున్నావు, నో ప్రాబ్లం, కమ్ బ్యాక్, ఇది మేనిఫెస్ట్ చేసుకుంటావు. దిస్ ఇస్ ద అండర్లయింగ్ మీనింగ్ ఇన్ దట్. ఈ దీపావళికి మీరు కూడా మీలో ఉన్న చంద్రుడు, రైట్, వేవ్స్, ఇమోషన్స్ జీరో చేయండి. అమావాస్య అంటే ఏంటి? ఏమీ లేదు, ఏమీ కనిపించదు. ఆ చీకటిలో నుంచి అవసరమైతే గాఢాంధకారం వెళ్తుంది, అప్పుడే సూర్యోదయం కనిపిస్తుంది. నేను కోట్లు కోట్లు మేనిఫెస్ట్ చేసుకోవాలంటే నా దగ్గర ఉన్న ₹1,00,000 కూడా 10,000గా అవుతాయేమో, అవనివ్వండి, ప్రాబ్లం లేదు. అది నాకు ట్రైనింగ్ అవుతుంది. ఎందుకంటే ₹1,00,00,000 వస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు ట్రైనింగ్ అవుతుంది. సో యూనివర్స్ పట్ల నేను ఆ యాటిట్యూడ్తో ఉండాలి. బట్ నా 10 కోట్లు ఎట్లయినా నాకు వస్తాయి, ఆ ఆనందాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయాలి, నాకు వచ్చిన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. వస్తే అప్పుడు నేను ఆనందంగా ఉంటా, వస్తే నేను అప్పుడు పార్టీ ఇస్తా, లేదు పార్టీ ఇప్పుడే ఇవ్వాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ పండుగలన్నీ కూడా కారణాలు అవే. ఫ్యామిలీ ఫంక్షన్స్, కమ్యూనిటీ ఫంక్షన్స్ కారణాలన్నీ కూడా కావే. పీరియాడికల్గా నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, పక్షానికి ఒకసారి వీళ్ళని ఆనందంలోకి పంపించాలి. ఆ ఆనందంలోనే క్వాంటమ్ మేనిఫెస్టేషన్ జరుగుతుంది తప్ప ఇది నాకు లేదు, అవుతుందో లేదో డౌట్లో నుంచి కాదు. సో ఇక్కడ జీరో అవటం ఏంటి అంటే, మెయిన్ మేనిఫెస్టేషన్కి మనకు అడ్డం పడటానికి కారణం యాక్సిలరేటర్ నొక్కుతున్నాం కానీ బ్రేక్ కూడా నొక్కుతున్నాం కదా. అక్కడ మనలో ఒక హేట్రెడ్ అనేది ఉంది, యాంగర్ అనేది ఉంది, డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంది, హెల్ప్లెస్నెస్, నిస్సహాయము అనేటటువంటిది ఉంది. ఇవి మనకి తెలియకుండా అంతరంగాల్లో ఎక్కడెక్కడో ఉంది. కాబట్టి అమావాస్య అనేది ఒకటి ఉంది. అంత చీకట్లోకి వెళ్తే నీలో నిన్ను ఇబ్బంది పెట్టేది ఏదో ఒకటి బయటకు తెలుస్తుంది అనేసి. సో ఈ అమావాస్యకి చేయాల్సిన మెడిటేషన్ ఏంటి అంటే క్వాంటమ్ మెడిటేషన్. సింపుల్, వాట్ యూ హ్యావ్ టు డూ బిఫోర్ యూ స్టార్ట్ క్రాకర్స్. ఆ క్రాకర్స్ని కాల్చడానికి ముందు సింపుల్గా ఫ్యామిలీతో అందరూ కూర్చొని హాయిగా ఎట్లా అయితే అట్లా. యాక్చువల్ నా వర్క్షాప్స్లో నేనేం చెప్తాను, ఇయర్ పాడ్స్ పెట్టేసుకోవాలి, కంపల్సరీ ఖచ్చితంగా ఇయర్ పాడ్స్ ఉండాలి. నెక్స్ట్ పడుకోమని చెప్తాను, పడుకుంటే హాయిగా ఉంటుంది, రైట్. లేదా 2 చేతులు ఇక్కడ పెట్టేసుకొని కూర్చొని పర్లేదు, పడుకుంటే ఇంకా మంచిది. పెట్టేసుకొని నేను చెప్పిన 4 మంత్రాలు, ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పిన తర్వాత జస్ట్ బ్రీతింగ్ని నార్మల్ చేసేసుకొని, ఏమి అవసరం లేదు, నార్మల్ చేసుకొని, వాట్ ఈజ్ స్టాపింగ్ మీ, ఈ 10 కోట్లు నేను సంపాదించడానికి ఈ లక్ష్మీ పూజ చేస్తున్నా కూడా నాలో నేను ఏం బ్రేక్ వేసుకుంటున్నాను, ఆ బ్రేక్ నాకు తెలియాలి. సీతయ్య సినిమా ఉంది కదండి, సీతయ్య సినిమా, హరికృష్ణ గారి డైలాగు, ఇంతమంది ఉన్న ఈ ఊర్లో, ఇంతమంది ఉన్న ఈ ఊర్లో, ఇంతమంది ఉన్న, నాకు తెలియకుండా ఏదో జరిగింది, నాకు తెలియాలి. అయితే నువ్వు దీపావళి, అమావాస్య మెడిటేషన్, క్వాంటమ్ మెడిటేషన్ చేయాలి. సో అప్పుడు అంత జీరోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది వాట్ ఈజ్ స్టాపింగ్ యూ. వేరే వాళ్ళ మీద మనకి కోపం ఉంది, వేరే వాళ్ళ మీద మనకి అసహ్యం ఉంది, మన మీద మనకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, నిస్సహాయ స్థితి ఉంది. ఇవన్నిటినీ వాష్ చేసేసాలి. అమావాస్య, దీపావళి అంటేనే ఇది వాష్. నాలో తెలియకుండా నాలో ఒక నరకాసురుడు పెరిగాడు, నా మీద దౌర్జన్యం చేస్తున్నాడు, దుష్టులని పెంచుకుంటున్నాడు, శిష్టులని, మంచి వాళ్ళని, నా అప్పులను పెంచుతున్నాడు, నా ఆదాయాన్ని తగ్గిస్తున్నాడు. సో ఈ అమావాస్యకి వాడిని న్యూట్రలైజ్ చేసేయాల్సిందే. ఎట్లా? ప్రేమగా. తల్లి కొడుకు, సత్యభామ కొడుకు, తండ్రి హెల్ప్ తోటి న్యూట్రలైజ్ జరిగింది అక్కడ. సో నా హృదయంలో ఈరోజు ఎవరి పట్ల ఏదైతే ఉన్నాయో రెస్పాన్సిబిలిటీ నాది. నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ, నాకు ప్రతిబంధకాలుగా ఉండండి, నేను ఒకటి ప్రయత్నం చేస్తుంటే నన్ను తొక్కేయండి, కాలు కింద లాగండి అని నేను మిమ్మల్ని పుట్టించుకున్నాను. ఐఎమ్ సారీ, మీ తప్పు లేదు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇన్ని రోజులు మిమ్మల్ని నిందించాను అనవసరంగా, నాకు గుణపాఠాలు నేర్పించాను మీరు,
మీకు థ్యాంక్స్ చెప్పాల్సిందే నేను మిమ్మల్ని నిందించాను. నిందించాను, నన్ను క్షమించండి, థ్యాంక్ యూ, నాకు వచ్చి నేర్పించారు మీరు, అండ్ మీ అవసరం ఇంక లేదు కాబట్టి ఐ లవ్ యూ. ప్రేమగా తిరిగి వెళ్ళిపోండి, ప్రేమగా తిరిగి వెళ్ళిపోండి. ఎంత దూరం వెళ్తారో అంత ప్రేమ నాకు ఇచ్చేసి వెళ్ళండి. ఈ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి. నేను చెప్తున్నాను కదా, మన వర్క్షాప్స్లో ఒక్కొక్కళ్ళు ఈ మెడిటేషన్ చేసేటప్పుడు ఎంత ఏడుస్తారు అంటే, చిన్నప్పటి నుంచి ఉన్న అంటే తల్లిదండ్రులు హీరోసే కానీ తెలియకుండా కొంత బ్లాకేజెస్ కూడా వచ్చేసాయి. రైట్. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు చెప్పే స్టోరీస్, డబ్బు ఊరికినే రాదు, డబ్బు కష్టపడాలి, డబ్బులు కరిగిపోతాయి, ఏవేవి ఉంటాయి కదా. అవును, సో అవును. డబ్బు అంటే అమ్మో భయం, డబ్బు పాపం, వాడు అంత పాపాలు చేశాడు కాబట్టి, అవినీతి చేశాడు కాబట్టి డబ్బులు అంటే డబ్బు ఉంది అంటే నన్ను అందరూ అవినీతి పరుడు అనుకుంటారు. ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. చాలా. ఇవన్నీ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ కన్నీళ్లు కరిగి, అంటే ఆ ఫైర్ ఈ చేతిలో గుండెలో నుంచి ఆ కన్ను తీసుకొని, లవ్ యొక్క ఫైర్ అది తీసుకొని వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ అన్నిటినీ 0 దీపావళి అమావాస్య అంటే ఈ కోపాలు, అసహ్యాలు, ఈ అపనమ్మకాలు, నిస్సహాయ, ఇవన్నీ కూడా దులిపేసుకోవాలి. రోజు ఒక చీపిరి పట్టుకొని దులిపేసుకుంటా ఉండాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 చీపుర్లు పెట్టేసుకొని దులుపుకుంటా ఉండండి. మీరు ఎప్పుడైతే క్లీన్ చేసుకున్నారో అప్పుడు సుగంధం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ద యూనివర్స్ విల్ ఫీల్ దట్ వాక్యూమ్. ఈ దీపావళి నుంచి ఇప్పటివరకు మీరు పూజలు చేశారు కదా, ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ ఏంటో విన్నారు కదా, ఈ క్వాంటమ్ లక్ష్మీ పూజ చేయండి. రైట్. నేను రాసిస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు ఆనందంగా సంపద పెంచుకొని వావ్ ఇది లక్ష్మీ పూజ కాదు, క్వాంటమ్ లక్ష్మీ పూజ, నేను 10 మందికి చెప్పాలని క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క గొప్పతనాన్ని 10 మందికి చెప్తాను. చెప్తారా? ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ అడ్వైజెస్ అండ్ వ్యూస్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.